న్యూస్ కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో షాపులోకి చొరబడ్డ 5 దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండుగల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. ముందే రెక్కీ చేసి పక్కా ప్లాన్తో దోపిడీ చేసింది ముఠా. 2 బైకులపై వచ్చిన 5 దొంగలు ఉదయం 10:45 షాప్ తెరిచిన వెంటనే అటాక్ చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. అలారం మోగటంతో స్థానికులు భయంతో పరిగెత్తారు. నన్ను కట్టేసిండు సార్. జ్యువెలరీ షాప్లో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కొన్ని బుల్లెట్ షెల్స్, తుపాకీ మ్యాగజైన్ స్వాధీనం చేసుకుంది. కాల్పులు జరిగిన జ్యువెలరీ షాప్ను కరీంనగర్ సిపి పరిశీలించారు. నిందితుల కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం ఘటనా స్థలం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, చెప్పండి, కరీంనగర్లో పీఎంజే షాప్లో దొంగలు పడ్డట్టు తెలుస్తుంది. కాల్పులు గల కారణాలేంటి? కాల్పుల వెనుక ఉన్న నిందితులు ఎవరు? ఈ అంశంపై పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తున్నాయి? సంపత్, కరీంనగర్ లో ఈ రోజు జరిగిన ఈ యొక్క దుండగుల కాల్పుల్లో అయితే పిఎంజీ షాప్ జ్యువెలరీ షాపింగ్ మాల్ లో ఒక దుండగులు జరిగిన కాల్పుల్లో అయితే చాలా ఇక్కడ కలకలం రేపింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనం లైవ్ లో పిఎంజీ జ్యువెలరీ షాప్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తుంటే ఒక ఉద్రిక్తత వాతావరణంలో ఉంది. మొత్తం మీద దుండగులు ఒక ప్రొఫెషనల్ దొంగలుగా, అంతర్రాష్ట్ర దొంగలుగా అయితే భావిస్తున్నారు. ఇక్కడ దుండగులు మాటు వేసి మన విజువల్స్ చూడొచ్చు. లోపల సిపి గారు అయితే చిన్నంగా ఒక స్పెషల్ టీమ్స్ తో అయితే వాళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నారు. లోపల ఏం జరిగింది ఏంటి అనేది ముఖ్యంగా ఇక్కడ చూసిన మన విజువల్స్ లో లోపల అయితే మొత్తం దుండగులు జరిగిన కల్పుల్లో అయితే మొత్తం ఒక రక్తశీకం ఉంది. సుమారు ఒక అరగంట పాటు ఇక్కడ దుండగులు జరిగిన కాల్పుల్లో సిబ్బందికి సుమారు 4 గాయాలైతే గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడే కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు కూడా వచ్చి ఇక్కడ వచ్చినటువంటి సంఘటన వరకు వచ్చేసి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక ఈ 6 దుండగులు, గుర్తుతన దుండగులు ఉదయం తెల్లవారు సుమారు 10 గంటల ప్రాంతంలో, 10-10:30 ప్రాంతంలో ఓ షాప్ అయితే జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయగానే లోపలికి చొరబడి సిబ్బంది అంటే ఒక్కసారి విధుల్లోకి చేరే ముందు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా లోపలికి ఎంటర్ ఇచ్చి మాస్కులు ధరించి విచక్షణరహితంగా కాల్పులు జరిగినట్టయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి కాల్పులు జరపడంతోనే ఉన్న సిబ్బందికి సుమారు 4-5 తీవ్ర గాయాలనే వారిని వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడమే పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి స్పెషల్ టీంలు, క్యూస్ టీం వచ్చేసి ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మన విజువల్ చూడవచ్చు. బయట అయితే ఇప్పుడు మన కరీంనగర్ నడిబొడ్డు జ్యోతి నగర్ లో అయితే ఒక వాతావరణం నెలకొంది. ఈ దొంగలు ముఖ్యంగా 6 దొంగలు వచ్చినట్టయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఉదయం నుండే ఇక్కడ ఒక కాపు కాసినట్టయితే అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న ముఖ్యంగా ఒకరైతే పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సంపత్, ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. స్పెషల్ టీమ్స్ వచ్చాయి. స్పెషల్ టీమ్స్ ద్వారా అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు చూస్తున్నాం. మనం ఇక్కడ దుండగులు మరి అంతర్రాష్ట్ర దొంగల మరి ఎక్కడ వాళ్ళు ఉంటారో అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు లైవ్ లో బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు.
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో షాపులోకి చొరబడ్డ 5 దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండుగల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. ముందే రెక్కీ చేసి పక్కా ప్లాన్తో దోపిడీ చేసింది ముఠా. 2 బైకులపై వచ్చిన 5 దుండగులు ఉదయం 10:45 షాప్ తెరిచిన వెంటనే అటాక్ చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. అలారం మోగటంతో స్థానికులు భయంతో పరిగెత్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కరీంనగర్లో పీఎంజీ షాప్లో కాల్పులకు గల కారణాలేంటి? ఈ కాల్పుల వెనుక ఉన్న నిందితుల ప్రాథమిక వివరాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ లో కాల్పులకు సంబంధించి సంచలనంగా మారింది. అయితే షాపు తెరుస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా దుండగులు కాల్పులకు తెరవడి అక్కడ ఉన్న బంగారు ఆభరణాలన్నీ కూడా ఎత్తుకెళ్లిన పరిస్థితి చూస్తున్నాము. అయితే షాపులకు సంబంధించి లాకర్ లో ఉన్న బంగారాన్ని తీసి డిస్ప్లేలో పెడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాల్పులతో అటాక్ చేశారు. అటాక్ చేసి దీనికి సంబంధించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దాదాపు 20 నిమిషాల పాటు కూడా ఈ యొక్క పిఎంజే జ్యువెలరీ షాప్ లో పూర్తిగా పెనుగులాట కొనసాగింది. అయితే సిబ్బంది వారి పైన ప్రతిఘటించడంతో 30 రౌండ్ల కాల్పులు కూడా జరిపినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసి అక్కడ ఫ్లోర్ మేనేజర్ కావచ్చు, అంతేకాకుండా స్టోర్ మేనేజరు ఈ యొక్క వీరు ముగ్గురు సమక్షంలో లాకర్ ఓపెన్ చేస్తుండగా లోపలికి వచ్చి మొదటగా ఒక వ్యక్తి వచ్చి చైన్ కావాలని చెప్పి అడిగారు. దాని తర్వాత మరొక 2 దుండగులు లోపలికి వచ్చారు. మరో ఒక 2 దుండగులు సెక్యూరిటీ పైన కాల్పులకు చెరబడుతూనే అతని పైన దాడి చేసుకుంటూ లోపలికి చెరపడ్డ ఘటన కూడా మనకు సంబంధించి పూర్తిగా అక్కడ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క 4 మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అయితే 108 కి సమాచారం అందించిన కొంత ఆలస్యం కావడంతో వారిని హఠావుటిన ఆటోలోనే ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతము వారికి వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ కావచ్చు, క్లూస్ సంబంధించిన ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వారు ఎప్పుడెప్పుడు ఎలా వచ్చారని దానిపైన కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నారు. అయితే 5 కూడా 2 బైక్ల పైన వచ్చినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కొంత సమాచారం కూడా సేకరించారు. అయితే సమాచారం సేకరించిన నేపథ్యంలో ఆ బైకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని దానిపైన కూడా ప్రధానంగా ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇప్పటికే దీనికి సంబంధించి
గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు చూస్తే ఇటు ఆ లాడ్జ్లతో పాటు దీనికి సంబంధించిన కొన్ని చోట్ల బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ లో కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే లాడ్జ్లలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బస చేస్తే వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి సంచులో బంగారాన్ని తీసుకువెళ్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు దీనికి సంబంధించి ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మొదటగా రెక్కి నిర్వహించి పలానా టైంకి వీరంతా కూడా బంగారాన్ని లాకర్ లో నుంచి డిస్ప్లేలో పెడుతున్న నేపథ్యంలోనే పూర్తిగా రెక్కి నిర్వహించి మరి ఒక కాల్పులకు తెగబడ్డట్లుగా పోలీసులు నిర్ధారణ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే సిబ్బందికి సంబంధించి వారంతా కూడా ప్రతిఘటించిన నేపథ్యంలోనే ఈ యొక్క కాల్పులు జరిగినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇది అంతర్రాష్ట్ర ముఠానా లేకపోతే తెలిసిన వారే దీనికి సంబంధించి వారికి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క దోపిడీకి పాల్పడ్డారో వారికి సమాచారం ఇచ్చి వారి యొక్క దోపిడీకి పాల్పడేందుకు కూడా వారు సహకరించారా అనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క నలుగురికి సంబంధించి సిబ్బంది గాయాలైన నేపథ్యంలో మొత్తం 5 నిందితులుగా ఇటు దీనికి సంబంధించి కాల్పుల్లో తెగబడినట్లుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.